నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం తాడ్బండ్ హనుమంతుని ఆలయం దగ్గర ఉన్నాము. ప్రతి సంవత్సరం మనకు తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో మనకు ర్యాలీ అనేది కోటి నుండి హనుమాన్ తాడ్బండ్ వరకు తీస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రథోత్సవం అనేది కూడా ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. లోపలికి వెళ్ళి హనుమంతుని దర్శనం నాతో పాటు మీరు అందరు చేసుకొని అలాగే భక్తులు హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికి. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ మీరు అందరూ? అవునండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి వస్తున్నాం. ఓకే, సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదండి, ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వస్తారు. ఎట్లా అనిపించింది లోపల స్వామివారిని చూస్తుంటే, ప్రత్యేకంగా ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి? చాలా బాగా అనిపించిందండి. అసలు చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా ఉన్నాడు హనుమాను. అసలు ఇంకా చెప్పలేము మాటల్లో మాత్రం తనది. మేము ఫస్ట్ టైం వచ్చాము, మా ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. ఆనందం మీ మొహంలోనే తెలిసిపోతుంది స్వామి వారిని చూసి బయటికి రాగానే. ఓకే, ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, లోపల స్వామి వారి దగ్గర హనుమాన్ చాలీసా అనేది వేల మంది వచ్చి భక్తులు వాళ్ళు పాడుతూ ఉంటారు. సో ఈ సాటర్డే మీరు వచ్చి కూడా పార్టిసిపేట్ చేసి చూడండి, నెక్స్ట్ టైం మీకు అర్థమవుతుంది. సో లోపల ఆలయంలో స్వామి వారి మహత్యం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. హనుమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన పవర్ఫుల్, ఏది అయినా తన నుంచి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది నాకు. హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు అంటారు ప్రత్యేకంగా ఇవాళ? హనుమాన్ అంటే మామూలుగా సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు హనుమాన్ జయంతి. ఒకరేమో తను పుట్టిన రోజు కాబట్టి హనుమాన్ జయంతి అనేసి అని అంటారు. ఇవాళ విజయోత్సవము అనేసి యాక్చువల్ గా అనేది హనుమాన్ విజయోత్సవము అన్నమాట తన రీజన్. సో దానికోసము అదే హనుమాన్ జయంతి హనుమాన్ విజయోత్సవం అని రెండు కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. టెంపుల్ లో మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను రావడం మాత్రం ఫస్ట్ టైం, బట్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడు నేను యాక్చువల్ గా 2 times వెళ్ళి దర్శనం చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. పక్కనే వినాయకుడు కూడా చాలా బాగా అనిపించాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇవాళ కోరిక ఆఖరికి ఇవాళ కోరిక తీరింది సార్లు అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ వస్తుంటారా ఆలయానికి? తప్పకుండా వస్తామండి, తప్పకుండా రావాలి అనే తప్పకుండా వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు స్వామి వారిని దర్శించుకోవడం? చాలా బాగుంది. ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము, ప్రతి వారం శనివారము. మా పిల్లలు, మా ఆయన అందరు, మా మామయ్యనే ఇక్కడ ఫోటోలు దించిండు కదా. మేము ఎంతో నమ్ముకున్నాం ఈ దేవుణ్ణి. భక్తులు కూడా చాలా మంది ఇక్కడ బాగా వస్తారు కదా. ఆ దేవుడు దయ అంత. స్వామి వారి మహత్యం ఏంటి? మీ మామయ్యనే అన్ని చేస్తున్నారు అన్నట్టని మీ అత్తమ్మని తీసుకొని వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఏం చెప్తారు స్వామి వారి మహత్యం? చాలా ఉంది స్వామివారు. ఏది అనుకుంటే అది అవుతుంది. మనం ఎంత నమ్ముకుంటే అంత ఉంది దేవుని దగ్గర. ఈ భక్తులు ఎంతో మంది ఇక్కడ వచ్చి మంచిగా అయిపోతున్నారు కదా. అందరికీ బాగుండాలి కదా. ఆంజనేయ స్వామి దయ ఉండాలి. ఆంజనేయ స్వామి అంటేనే పెద్ద ఆయన, ఎంత బలవంతుడు ఆయన. ఆయనకు చెప్పాల్సిన మనం అవసరం లేదు. ఇప్పటికీ మేము ఇక్కడే ఉండాలని నా కోరిక ఉన్నది. నాకు ఆ దేవుని దర్శనం చేసుకుంటూ ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తున్నది. ఇంతవరకు వాళ్ళందరూ ఉండ్రి, ఇప్పుడు గవర్నమెంట్ అయింది కదా. ఇప్పుడు ఆ భగవంతుడు స్వామివారి దయ మీపై ఉండి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంత ఆరోగ్యంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హలో, హ్యాపీ హనుమాన్ జయంతి. థ్యాంక్ యూ సో మచ్. అయిందా దర్శనం లోపల? చాలా బాగుంది. ఎలా ఉంది స్వామివారి వాళ్ళ? బాగున్నారు. ఎప్పుడు మీరు ఈ రోజు ఇంకా బాగున్నారు. స్పెషల్ గా ఉన్నారు. ఎందుకంత స్పెషల్? ఎందుకంటే డెకరేషన్ బికాజ్ ఆఫ్ హనుమాన్ జయంతి. ఓకే, అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి లోపల? సూపర్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఓకే, ఏంటి స్వామివారి స్పెషాలిటీ ఏంటి? అంటే ఏదైనా కోరుకున్నా నెరవేరుతుంది. చిన్న కోరికైనా అది అయినా సంకల్పం ఉంటే చాలు. థ్యాంక్ యూ.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి సోదరపుత్ర హనుమానికి జై బోలో పంచముఖ హనుమానికి జై తాళబంధ హనుమానికి జై బోలో రామభద్ర హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తాళబంధ హనుమానికి జై బోలో పంచముఖ హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం హనుమాన్ ఆలయం వద్ద ఉన్నాం. తాడ్బండ్ హనుమాన్ ఆలయం దగ్గర ఉన్నాము. అయితే ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భక్తులు చూస్తున్నట్టయితే భారీగా తరలి వస్తున్నారు. అదే ప్రతి సంవత్సరం కూడా కోటి నుంచి తాడ్బండ్ వరకు ర్యాలీ అయితే తీయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రథోత్సవం అనేది కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారంట. లోపలికి వెళ్ళి భక్తులు ఎలా ఉన్నారనేది, అసలు హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. సేమ్ థ్యాంక్ యూ. సేవ చేస్తున్నారా మీరు ఇవాళ? అవును, ఓకే. ఎలాంటి సేవ చేస్తున్నారు స్వామికి? స్వామికి ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకి, ప్రజలకి అందరికి భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి నీళ్లు క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారా? ఓకే. ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఈ సేవ? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సేవ చేయడం స్వామి వారి దగ్గర? చాలా బాగా అనిపిస్తుంది. అదృష్టం ఉంటే చాలా చేసుకోవచ్చు. సో ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ హనుమాన్ చాలీసా అనేది పాడడం జరుగుతుంది ఆలయంలో. అది మీరు పాల్గొంటుంటారా దాంట్లో? దాంట్లో పాల్గొంటాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా అవుతుంటుందా? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ప్రోగ్రామ్ ఉంది లోపల. ఏం చేయబోతున్నారు? సంగీతం ప్రోగ్రామ్ ఉంది. ఎంత మంది వరకు పాల్గొంటుంటారు సంగీతం ప్రోగ్రామ్ లో? వాళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది, పిల్లలు చేస్తారు. అంటే అది ప్రతి రోజు చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారు? హనుమాన్ జయంతి రోజే చేస్తారు. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా చేస్తారు. ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు స్వామి వారికి ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజు? అన్ని పూజలు చేస్తారు ప్రత్యేకంగా, అంటే అభిషేకం గాని. రథోత్సవం కూడా ఇక్కడ రథం కూడా ఏర్పాటు చేస్తారు స్వామికి. ఆ రథం కూడా ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకెళ్తూ ఉంటారు రథంని? రథంని ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు తీసుకెళ్తారు. వాళ్ళ ర్యాలీ అయితే మన కోటి నుండి తాడ్బండ్ వరకు ప్రతి సంవత్సరం తీస్తూ ఉంటారు ర్యాలీ. అది ఎంత భారీగా వస్తుంటది ప్రతి ఇయర్? రామ భక్తులు చాలా మంది ఉంటారు మన ఇక్కడ, చాలా హెవీగా రామ భక్తులు వస్తుంటారు. సో మీరు కూడా పాల్గొంటారా ర్యాలీలో? పాల్గొంటాం, కంపల్సరీ పాల్గొంటాం ర్యాలీలో. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ర్యాలీ ఇక్కడ నుండి ఇంకేం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు ఆలయం తరపున నుండి? ఆలయం తరపు నుంచి ఊరేగింపు ఉంటది ఆంజనేయ స్వామి. రథోత్సవం అంటున్నారు. రథోత్సవం ఉంటది. ఇక్కడ నుంచి కొందరు తాడబందుకు వస్తారు, అల్వాల్ టెంపుల్ కి వెళ్తారు, కొందరు ఇక్కడికి వస్తారు. ప్రత్యేకత ఏంటి? హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటాం మనం ప్రత్యేకంగా ఈ రోజు? హనుమాన్ జయంతి మన హిందూ ధర్మం. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, ఏమంటారు దాని గురించి? దాని గురించి గవర్నమెంటే స్పందించాలి. గవర్నమెంట్ గురించి స్పందించాలి, ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ హిందూ గవర్నమెంట్ చూసుకొని స్పందించాలి. థ్యాంక్ యూ.